ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు యుద్ధం అంటే గుర్తొచ్చేది డ్రోన్స్. దాంతో పాటు యుద్ధాలు అనేవి కంప్లీట్ గా టెక్నాలజికల్ గా మారిపోయాయి. మానవ ప్రమేయం లేకుండానే యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలో BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియా అండ్ CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఈ రెండు ఏజెన్సీస్ మన భారతదేశానికి సంబంధించిన ఒక 2 కుక్క జాతులను వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ లో, దాంతో పాటు వాళ్ళ ఫైటింగ్ యూనిట్స్ లోను, వాళ్ళ పాట్రోలింగ్ యూనిట్స్ లోను ఇంటగ్రేట్ చేసుకుంటున్నారు. ఈ 2 జాతులు ఏవంటే, ఒకటి ముధోల్ హౌండ్ అండ్ రెండవది వచ్చేసి రాంపూర్ హౌండ్. ఈ ముధోల్ హౌండ్ అనేది మనకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో కనిపించే ఒక యునీక్ డాగ్ బ్రీడ్ అన్నమాట. ఈ డాగ్ బ్రీడ్ ని మనకు ఈ ముధోల్ తాలూకా ఆఫ్ బాగోల్కోట్ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటకలో ఒక మరాఠా రాజు, ఘోర్పాడే అనే ఒక మరాఠా రాజు వీటిని డెవలప్ చేశారు. వీటిని మనకు మెయిన్ గా ఇండియాలో ఉన్న రాజులు, దాంతో పాటు ఇండియన్ ఆర్మీస్ వేటల కోసం ఈ కుక్కల్ని వాడేవాళ్ళు. అండ్ మనం దాని స్ట్రక్చర్ చూస్తే కూడా అది చాలా సన్నగా ఉండడంతో పాటు పొడుగాటి కాళ్ళు, దాంతో పాటు అతివేగంగా పరిగెత్తే కేపబిలిటీ, దాంతో పాటు తక్కువ ఫుడ్ తో కూడా సర్వైవ్ అయ్యే కెపాసిటీ, దాంతో పాటు మంచి వాసన పసిగట్టే కేపబిలిటీ, ఇవన్నీ కలిసి ఒక యాక్టివ్ గా ఉండే ఈ ముధోల్ హౌండ్ ని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు బార్డర్ పాట్రోలింగ్ లో కూడా వాడుకోవాలని చెప్పి, దాంతో పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో కూడా వాడుకోవాలని చెప్పి దాన్ని ఇంటగ్రేట్ చేసుకున్నారు.